మీరు ఎప్పుడైనా ఆలోచించారా, రెండు జట్లు సమాన పాయింట్లు కలిగి ఉన్న ఒక్క జట్టు ఎలా ముందుకు వెళ్తుంది? సమాధానం నెట్ రన్ రేట్. ఈరోజు మనం క్రికెట్లో కీలకమైన గణాంకం అయిన నెట్ రన్ రేట్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మనం నెట్ రన్ రేట్ అంటే ఏమిటి, దాన్ని ఎలా లెక్కిస్తారు, మరియు ఎందుకు ఇది టోర్నమెంట్లలో అంత ముఖ్యమైందో తెలుసుకుందాం. ఉదాహరణకు, ఒక జట్టు 2 మ్యాచుల్లో ఇలా ఆడిందనుకోండి. మ్యాచ్ 1 బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 250 పరుగులు 50 ఓవర్లలో చేసింది. బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టును 200 పరుగులకు 50 ఓవర్లలో కట్టడి చేసింది. మ్యాచ్ 2లో బ్యాటింగ్ చేసి 300 పరుగులు 50 ఓవర్లో చేసింది. బౌలింగ్ చేసి ఆపోజిట్ టీంను 280 పరుగులకు 50 ఓవర్సులో కట్టడి చేసింది. అంటే 2 మ్యాచ్లు కలిసి టోటల్ రన్స్ స్కోర్డ్ 550, టోటల్ ఓవర్స్ ఫేస్డ్ 100, టోటల్ రన్స్ గివెన్ 480, టోటల్ ఓవర్స్ బౌల్డ్ 100. నెట్ రెండిట్లో ఈ ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తారు. స్కోర్డ్ రన్స్ బై ఫేస్డ్ ఓవర్స్ మైనస్ కన్సీడెడ్ రన్స్ బై బౌల్డ్ ఓవర్స్. అంటే NRR = 550/100 మైనస్ 480/100 = 5.5 నుండి 4.8 +0.7. ఇప్పుడు రన్ రేట్ +0.7. వన్డే, IPL, వన్డే వరల్డ్ కప్లలో పాయింట్లు సమానంగా ఉన్నప్పుడు జట్టు స్థానం నిర్ణయించేది ఈ నెట్ రన్ రేటే. మీకు ఈ వీడియో నచ్చిందా? అలాగైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా NRR మీద కన్ఫ్యూజ్ అయితే ఈ వీడియో మళ్ళీ చూడండి.